సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయా బంగారు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం ఎవరికైనా సరే. కానీ గొడవలు జరిగినప్పుడు ఎక్కువగా అంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఆ విషయాలు ఇలా జరిగింది అని షేర్ చేసుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ. సో ఏ విషయమైనా ఎంతవరకు షేర్ చేసుకోవచ్చు? ఎందుకంటే ఆడవాళ్ళకి నోట్లో మాట ఆగదు అండ్ తట్టుకోలేరు. వాళ్ళకి బాధ వచ్చినా సంతోషం అనిపించినా తట్టుకోలేరు, షేర్ చేసుకుంటుంటారు. అదే మగవాళ్ళు తీసుకోండి, చాలా తక్కువ ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే. షేర్ చేస్తారు కానీ చాలా తక్కువ. కానీ ఆడవాళ్ళకి నోట్లో మాట ఆగదు కదా. అసలు షేర్ చేసుకోవడం అనేది కరెక్టేనా? ఎంతవరకు షేర్ చేసుకోవచ్చు? ఆడవాళ్ళు అనగానే ఒక ఎమోషన్ అండి కదా, చాలా సున్నితత్వమైన మనస్తత్వం. వాళ్ళు సంతోషాన్ని కూడా భరించలేరు, బాధను కూడా భరించలేరు. ఇమీడియట్గా సంతోషంగా ఇవాళ మా వారండి నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి. ఒక శారీ తీసుకొచ్చారు. అసలు నా బర్త్డే కాదు, నా వెడ్డింగ్ డే కాదు, ఏమీ కాదు అనేది వెంటనే ఆ సంతోషాన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే, ఆయన ఆ చీర తెచ్చిన దాని సంతోషం కంటే నేను వేరే వాళ్ళకి చెప్తే చాలా సంతోషపడతారు. అంటే సున్నిత మనస్తత్వం గల ఆడవాళ్ళు చాలా చిన్న వాటికే సంతోషపడిపోతారనమాట. సో చాలు, నాకు ఇంతకంటే ఇంక మా వారికి నేనంటే ఎంత ప్రేమో, ఆ సంతోషాన్ని ఏం చేయాలి, వెంటనే షేర్ చేసుకోవాలి. అట్లాగే ఈరోజు నేను ఏం చేయలేదండి ఇవాళ, అనవసరంగా మా వారు నా మీద కోపడ్డారండి. ఆయన ఏదో కోపడ్డారు, ఏదో చిరాకులోనో, ఏదో ఆఫీస్ టెన్షన్స్లోనో ఏదో. అది వెంటనే ఏం చేయాలంటే వెంటనే వెళ్ళి చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. సో ఇప్పుడు పోనీ ఆ సంతోషాన్ని నేను ఈ భరించలేకపోతున్నా ఈ సంతోషాన్ని, వెంటనే నా ఫ్రెండ్కి ఫోన్ చేయాలని చెప్పేసి ఫ్రెండ్కి ఫోన్ చేసేసి చెప్తారు. సో మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఉదయశ్రీ, మన జీవితంలో మనకు ఏదైనా మనం షేర్ చేసుకోవాలి అంటే ఆ షేర్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టు, ఇది నేను షేర్ చేసుకోవడం కంపల్సరీనా, షేర్ చేసుకోకపోతే నాకు ఏమన్నా నష్టమా, షేర్ చేసుకున్న తర్వాత షేర్ చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎంతవరకు నేను వాళ్ళని ట్రస్ట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చాలా మటుకు భార్యాభర్తల మధ్య సంబంధాలు కానీ, లేకపోతే ఒక బిజినెస్ పార్ట్నర్స్లో మధ్య సంబంధం కానీ, ఒక ఫ్రెండ్షిప్లో కానీ ఈ షేర్ చేసుకోవడం అనేది ఏదైనా జరిగినప్పుడు ఆ మూడో వ్యక్తి దాన్ని నేను చెప్పినట్టుగా విన్నాడా, విని మనసులో పెట్టుకున్నాడా, లేకపోతే వెంటనే వేరే వాళ్ళకి వెళ్ళి దానికి ఇంకా ఇష్టమైన కలర్స్ వేసి చెప్పాడా అనేది, కొంచెం మసాలా వేసి చెప్తారా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏదైతే ఎవరితో షేర్ చేసుకుంటున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్, షేరింగ్ నిజంగానే షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టుగా షేర్ చేసుకోవాలి. కానీ ఆ షేర్ చేసుకుంటే వ్యక్తి మీరు ఎంతవరకు నమ్ముతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు సపోజ్ ఒక హస్బెండ్ ఏదో ఒక చిరాకులో ఏదో ఒకటి అన్నాడు, లేదో ఒక దెబ్బ వేసాడు అనుకోండి. అప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే అమ్మాయి ఆ బాధ భరించలేక ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి. ఎవరికి చెప్తుంది? ఒక ఫ్రెండ్కి చెప్తుంది. ఏ ఫ్రెండ్? సబ్బా ఈ అమ్మాయికి చెప్పేస్తే, నేను ఉదయశ్రీకి చెప్పేస్తే నాకు ఉదయశ్రీ ఏదో ఒక సొల్యూషన్ చెప్తుంది అని చెప్పేసి చెప్పాను. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ విన్న వ్యక్తి ఎలా పాజిటివ్గా చెప్పొచ్చు, నెగిటివ్గా చెప్పొచ్చు. పోనీలే ఇన్ని రోజులు ఎప్పుడైనా నేను ఒక దెబ్బేసాడా, ఒక మాట అన్నాడా, పరుషంగా మాట్లాడలేదు కదా, ఇవాళ ఏదో చిరాకులో అన్నాడేమో, సరే నువ్వు దీన్ని పెద్దగా చేసుకోకు, మనసు పాడు చేసుకోకు, చూడు సాయంకాలం రాగానే అది మర్చిపోయి సారీ చెప్తాడు, లేకపోతే నీకు ఇష్టమైంది ఏదైనా కొంటాడు, లేకపోతే బయటకు తీసుకెళ్తాడు అని పాజిటివ్ కూడా చెప్పచ్చు. నెగిటివ్గా అది పాజిటివ్గా చెప్తే మీ మైండ్ ఏమవుతుంది, రిలాక్స్ అవుతుంది. అవును కదా, నేను రీకలెక్ట్ చేస్తాను, ఇన్ని రోజులు నన్ను ఏమనలేదు, ఇవాళ ఏదోలే పోపం చిరాకులు అన్నాడేమో, పోతే పోనీ అని నేను ఇక అయిపోయింది, దాని పెద్ద సమస్య చేయను. కానీ ఆ షేర్ చేసుకున్న వ్యక్తి, అవునా ఎంత ధైర్యం, నిన్ను ఒక దెబ్బేశాడా, అసలు నీ తప్పే లేదు, నేను ఎందుకన్నా నువ్వు అప్పుడే నిలదీయకపోయావా, లేకపోతే చాచి లంపకాయ కొట్టకపోయావా, చాలా తప్పు కదా, అలా ఎలా అన్నాడు, ఆగు నువ్వు రాగానే నువ్వు కూడా అసలు ఒకవేళ ఆయన మర్చిపోయి బాగున్నావా ఏంటి అంటే కూడా నువ్వు అసలు మాట్లాడకు, నువ్వు బింకంగా ఉండు అని అన్నారనుకోండి, ఇప్పుడు అగ్నిలో ఆజ్యం పోసినట్టు. సో కాబట్టి నేను చెప్పేదంటే ఆ షేర్ చేసుకునే వ్యక్తి ఎలాంటి వాళ్ళు, మనకు మంచి సలహా ఇస్తారా లేకపోతే చెడు సలహా ఇస్తారా, దానివల్ల మనకు ఉపయోగం అనేది ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ చెప్పిన వ్యక్తి
నేను చెప్పింది చెప్పినట్టు మనసులో పెట్టుకుంటాడా, నాకేమైనా సహాయం చేస్తాడా, సొల్యూషన్ చెప్తారా, లేకపోతే బయటికి వెళ్ళి చెప్పే మనస్తత్వం ఈమెకి కానీ అతనికి కానీ ఉందా అనేది కూడా అది చాలా ఇంపార్టెంట్. చాలా మటుకు ఉదయశ్రీ, చాలా మటుకు ఒక 90% చాలా మటుకు కొంతమందికి, అంటే అది హ్యూమన్ మెంటాలిటీనో అది మానవ నైజమో నాకు అర్థం కాదు. ఎవరైనా మనను నమ్మి మనకి ఏదన్నా చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ఇంకా చెప్పకముందే ఇప్పుడు పోయి ఇది నేను చెప్పేయాలి అనేది. పోనీ చెప్పింది చెప్పినట్టుగా చెప్తావా, అక్కడికి వెళ్ళి మళ్ళీ మసాలా వేస్తావు. కాబట్టి అసలు చెప్పింది ఏదో ఉంటుంది, అది అడుగున పడిపోద్ది. ఎందుకంటే నువ్వు వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. సో నీ మీద మంచి ఇంప్రెషన్ అవ్వాలి అని అంటే ఇలాంటి ఒక చిన్న విషయాన్ని చిరువలు కలువలుగా చేసి చెప్పే వాళ్ళ మనస్తత్వం కూడా ఉంటుంది. దానివల్ల నిన్ను నమ్మి అంటే నా విషయాన్ని నువ్వు కడుపులో దాచుకుంటావని నేను నమ్మి మీకు చెబితే మూడో వ్యక్తికి చెప్పడం అనేది చాలా తప్పు. నీ మనసులో పెట్టుకోగలిగిన వాళ్ళకు మాత్రమే మనం కూడా షేర్ చేసుకోవాలి. నేను అంటే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. చాలా మటుకు ఏం చేస్తారంటే కొంచెం రిలీఫ్ దొరుకుతుంది కదా, నేను ఈ అమ్మాయికి చెప్తే దొరుకుతుంది కదా అని చెప్తారండి. కానీ అది అంటే మనం చెప్పే వ్యక్తి కూడా మనం నమ్మాలి అంటే కూడా మనకు అలాంటి ఫ్రెండ్స్ దొరకటం కూడా చాలా ఇంపార్టెంట్. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతవరకు ఉండాలి? వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు కానీ ఏమైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతారు కదా, అంటే వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం వల్లే అవుతారు, కానీ ఎంతవరకు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అంటారు, కరెక్ట్ అంటారు? భార్యాభర్తల మధ్యలో నన్ను అడిగితే మూడో వ్యక్తి ప్రేమ అసలు ఉండకూడదండి. అంటే అన్లెస్ వాళ్ళెవరైనా సరే మిమ్మల్ని అడిగేదాకా, అమ్మా ఇదిగో మీ అమ్మాయి అసలు మాట వినట్లేదు, నేను ఎన్నో విధాలా చెప్పి చూశాను, పొద్దున్న లేవగానే కాస్త నీట్గా నిద్రలేస్తుంది, పిల్లలను సరిగ్గా చూసుకోవట్లేదు, వాళ్ళు వెళ్ళేటప్పటికి బాక్సులు సర్దటం లేదు, నేను చాలా చెప్పాను, మీరు కూడా చెప్పండి అత్తయ్య గారు అని భర్త అడిగినప్పుడు అత్తయ్య గారు చెప్తే చాలా మంచిది కదా. ఏంటమ్మా ఎలా చేస్తున్నావు, పిల్లలు మరి నువ్వు కదా చూసుకోవాల్సి చెప్తే మంచిదే. సో అక్కడికి వరకు ఆ సలహా బాగానే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అనవసరంగా ఇన్వాల్వ్ అవుతారు. సో వాళ్ళు ఏదో పరిష్కరించుకుంటారు. ఇప్పుడు భార్యాభర్త వాళ్ళ బెడ్రూమ్లో ఏదో దేని గురించో తగాదా పడుతున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. ఈ బయట ఉండే అత్తగారు కానీ అమ్మ వాళ్ళు కానీ వెంటనే తలుపు కొట్టేస్తారు. ఏమైంది, ఎందుకు కొట్టుకుంటున్నారు, ఏంటి, మేము ఉన్నాం కదా, మేము చెప్తాం కదా, పెద్దవాళ్ళం ఉన్నాం కదా అనేసి పోయి వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు. చాలామంది పిల్లలు అంటారు, అమ్మ నీకు చెప్పామా, నీకు అవసరమా, మేము మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వెందుకమ్మా మధ్యలో దూరుతావు, నీకేం అవసరం ఉంది అని చాలామంది పిల్లలు మాట్లాడతారు. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారంటారా ఈ రోజుల్లో? మాట్లాడుతున్నారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు షేర్. వాళ్ళు మేము సమస్య పరిష్కరించుకుంటాం కదా, మాకు వల్ల కాకుంటే నీకు చెప్తాం, నువ్వెందుకు ఇన్వాల్వ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమేదో ఎమోషన్స్లో మాట్లాడుకుంటున్నాం, ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాం, తర్వాత మాకు మేమే కామ్ డౌన్ అయిపోతాను. ఈ వయసులో నువ్వు తెలుసుకొని అమ్మో నా పిల్లని ఎంత సతాయిచ్చేస్తున్నాడో మా అల్లుడు గారు, లేకపోతే మన కోడలు మా అబ్బాయిని ఎంత విసిగిస్తుందో అని మీ మనసు పాడు చేసుకుంటారు ఈ ఏజ్లో. కాబట్టి మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకండి, అవసరమైతే మేము షేర్ చేసుకుంటామని కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు చెప్పటం లేదు. కాబట్టి నా సలహా ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఒకవేళ మీ సలహా అడిగితే తప్పకుండా మీరు ఇన్వాల్వ్ కాండి. లేకపోతే మాత్రం అనవసరంగా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఆ క్షణంలో నాకు కోపం వచ్చింది ఆయన ఒక మాట అన్నాడు, లేదు నాకు కోపం వచ్చింది నేను ఆమెను ఒక మాట అన్నాను, అయిపోయింది, నువ్వెందుకు మధ్యలో వచ్చేసి నీ మనసు పాడు చేసుకుంటావు, పోనీ చేసుకున్న దాన్ని ఊరుకుంటావా, విన్నదానివి వెంటనే నీ కూతురికి చెప్తావు. ఈ రోజు అన్నయ్య వదిన చాలా పోట్లాడుకున్నారు, నాకు చాలా బాధేసింది, నా బీపీ ఫుల్ రైజ్ అయిపోయింది, అసలు వీళ్ళు ఎలా సంసారం చేస్తారు, నేను ఉంటేనే ఇలా పోట్లాడుకుని నేను లేకపోతే ఇంక ఎన్ని కథలు జరుగుతాయి. కాబట్టి అమ్మ నీకు అవసరం లేదు అని చెప్తున్నారు. చాలా మటుకు తల్లిదండ్రులు ఏంటంటే హార్ట్కి తీసుకుంటారు అనమాట, ఏదో చక్కగా కాపురాలు చేసుకుంటారు, వీళ్ళేంటి చిన్నదానికే పోట్లాడుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులను పిల్లలు ఏమంటున్నారంటే మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, ఏదైనా అవసరమైతే మేము చెప్తాము అంటున్నారు. కాబట్టి కొన్ని విషయాలలో అది కూడా కరెక్టే అమ్మా. అనవసరంగా తల్లిదండ్రులు పోయి ఇన్వాల్వ్ అయిపోయి ఇది అదేంటి ఏమైంది అని అంటే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, మేము మాట్లాడుకుంటాం అనేది కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్లకు తప్పుడు సలహాలు ఇచ్చేసి వాళ్ళ జీవితాలు వాళ్ళిద్దరు విడిపోవడానికి చాలా మటుకు మూడో వ్యక్తులు కూడా కారణమవుతున్నారు. సో సపోజ్ మీరు చెప్పినట్టు, నేను ఇదివరకు చెప్పినట్టుగా ఏదో నా సమస్య ఉంది, నేను ఒక ఫ్రెండ్కి చెప్తే అసలు నువ్వు అతనితో కలిసే ఉండకు అయిపోయింది, ఇంకా మనం కోట్ల నీకు కావాలంటే నేను సపోర్ట్ చేస్తా,
మన ఇద్దరం కలిసి కోర్టుకి వెళ్దాం, నువ్వు అప్లై చేసేసుకో, నీ పిల్లలు ఏముంది మనం చూసుకుందాం అని అంటే ఎస్, ఏ స్టేజ్లో చెప్పాలండి ఆ మాట? ఇంకా ఆమె గురించి పూర్తిగా తెలిసి ఇంకా అంటే విడాకుల కంటే వేరే మార్గం లేదు ఈ అమ్మాయికి అన్నప్పుడు మాత్రమే నువ్వు సలహా చెప్పాలి. చిన్న వాటికి అంటే నేనేమంటానంటే చిన్న వాటికి సర్దుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేసి ఇంకా వీలు కాదు అన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం విడిపోవడం మంచిది అనుకున్నప్పుడు ఎస్, నువ్వు హరాష్ చేసే భర్తతో ఎప్పుడు ఉండకూడదు. ఎవరు కూడా, భార్య కానీ భర్త కానీ, మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ లేనప్పుడు ఈ పొద్దున లేచినప్పటి నుంచి ఇవి విసిరేసి అందరు విసిరేసి ఆ అనుమానం విమానం చక్కగా ఎవరికి వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉండండి. సో మూడవ మనిషి ఎప్పుడైనా సరే ఒక భార్యాభర్తల మధ్యలో ఏదైనా చెప్పండి, కానీ మీరు విడిపోండి అని చెప్పడం మాత్రం అంతకంటే బుద్ధి తక్కువ పని లేదు. రేపు పొద్దున వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని కలిసి ఉండగలరేమో. చూసావా, ఆ రోజు నేను ఆవిడ దగ్గరికి వెళ్తే ఏదో పెద్ద ఆవిడ సలహా ఇస్తుంది అని అంటే, లేదు లేదు మీరు విడిపోండి అని ఆవిడ ఆ రోజు నాకు మంచి మాట చెప్పింటే నేను ఇవాళ నేను విడిపోయేదాన్ని కానీ అని వాళ్ళు కొన్నిసార్లు రిగ్రెట్ అయ్యే కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మూడో వ్యక్తి ఎవరైనా, తల్లి కానీ తండ్రి కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ, భార్యాభర్తల మధ్యలో అంటిల్ అన్లెస్ మళ్ళీ కండిషన్ వాళ్ళు అడిగేదాకా లేదు, ఇంకా నేను వెళ్తే కానీ ఈ సమస్య పరిష్కారం అవ్వదు అనుకునే వరకు మీరు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. చాలా మంచి మాటలు తెలియజేశారు. థ్యాంక్ యూ.